సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. పాకలో చోటు దొరికింది, పశువులు ఉండే స్థలంలో. ఈ దినము మీ కొరకు రక్షకుడు పుట్టెను. స్నేహితులారా, యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. భారతదేశంలో క్రైస్తవ్యం ఎప్పుడు మొదలైంది? ఈ ప్రశ్న అడిగితే చాలామంది పోర్చుగీస్ వాళ్ళు తీసుకొచ్చారని ఠక్కున చెప్పేస్తారు. ఇంకొందరైతే అదంతా బలవంతంగా మతమార్పిడి చేశారు అంటారు. కాని అసలు నిజమేంటంటే ఈ కథ పోర్చుగీసులతో మొదలవ్వలేదు. ఇది వాళ్ళకంటే దాదాపు 1500 సంవత్సరాల ముందు, అంటే 2000 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో మొదలైంది. ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఎందుకు ఇండియాకొచ్చాడు? ఈ రోజు మనం చూడబోయేది మతపక్షపాతం కాదు, భావోద్వేగాలు కాదు, కేవలం చరిత్ర చెబుతున్న నిజాలు మాత్రమే. సరే, మరి ఆ కథ ఏంటో చూద్దామా? చూడండి, సాధారణంగా అందరూ అనుకునేదేంటంటే 15వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఇండియాకు క్రైస్తవ్యాన్ని తెచ్చారు అని. కానీ చారిత్రక సత్యం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అసలు కథ ఏంటంటే